ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సిపై ఫుల్ క్లారిటీ. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన. అధికారులకు ఆదేశాలు జారీ. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా డిఎస్సిపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 11 డిఎస్సీలు వేశారని, 1,50,000 మంది ఉపాధ్యాయులు పోస్టుల భర్తీ చేశారని తెలిపారు. అయితే ఇందులో 9 డిఎస్సీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినవే అని ఆయన గురించి గొప్పగా చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సి వేశారని, దానిలో భాగంగా టెట్ తర్వాత డిఎస్సి వేయాలని నిర్ణయించామన్నారు. డిఎస్సికి త్వరలోనే నోటిఫికేషన్ 16,000 పైసలకు పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. నిరుద్యోగ యువతి పోరాటం మూలంగానే 93% విజయాన్ని అందుకున్నామన్నారు. సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు అని, దానికి ఉన్న మంత్రివర్గ ఉపసంఘంకు తనను చైర్మన్గా సీఎం చంద్రబాబు నాయుడు నియమించారని తెలిపారు. డిఎస్సిపై స్పష్టత. అయితే డిఎస్సిపై గతంలో ఎన్ని కేసులు పడ్డాయో వాటన్నింటినీ స్టడీ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అధికారులు తగినంత సమయం కావాలని అడిగారని చెప్పారు. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ పకడ్బందీగా వేయాలని వారికి చెప్పామని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ వచ్చే ఏడాది భర్తీ చేస్తామని ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు.